వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి దోస్త్ 2025 రిలేటెడ్గా ఎలా అప్లై చేయాలి అన్న దాని రిలేటెడ్గా స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. సో కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఎలా అప్లై చేయాలన్న దాని గురించి గమనిద్దాం. దీనికి సంబంధించి మనమైతే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా అయితే ఉంది. ఈ వెబ్సైట్ అనేది కూడా దాదాపు మనకు అప్డేట్ అయితే అయిపోయింది. జస్ట్ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఇక్కడ మెయిన్గా మనం 3 స్టెప్స్ ఉపయోగించి మీరు అప్లై అనేది చేస్తారు. ఫస్ట్గా మీరు ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. ఆ తర్వాత మీరు పేమెంట్ అన్నది చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత మీకు దోస్తుకు సంబంధించి ఐడి కావచ్చు, దాంతోపాటు పిన్ కూడా రావడం జరుగుతుంది. ఆ రెండు ఉపయోగించి మీరు లాగిన్ అయ్యి అందులో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మీరు సేవ్ అన్నది చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా ఈ 3 స్టెప్స్ ఉపయోగించి మీరు ఈ యొక్క ఏదైతే దోస్తుందో దీనికి అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎలా అప్లై చేయాలన్నది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే గమనిద్దాం. మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే విజిట్ అవ్వండి. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అంటే క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీరు ప్రీ రిజిస్ట్రేషన్ పేజ్కి అయితే వెళ్తారు. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలన్నది మనము ఈ యొక్క యూజర్ మాన్యువల్ చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఎందుకంటే నేను ఇప్పుడు ఎవరిది అప్లై అయితే చేస్తలేదు కాబట్టి నా దగ్గర డీటెయిల్స్ అయితే లేవు. ఇక ఏదైతే క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అన్నది ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలా యూజర్ మాన్యువల్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ మెన్షన్ అయితే చేశాను. సో ఎవరికైనా డౌట్ ఉన్నా అందులో నుంచి తీసుకొని మీరు అప్లై అనేది చేయొచ్చు. ఇక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ అయితే కనబడిస్తుంది. ఇందులో ఇక్కడ యూజర్ మాన్యువల్ TGBI అని కనబడిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మన దోస్తుకు సంబంధించి యూజర్ మాన్యువల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ గ్రూప్స్ అన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వచ్చు. అందులో ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాము. మెయిన్గా టెలిగ్రామ్ అలానే వాట్సాప్ రెండు కూడా ఉంటాయి. ఇక్కడ మనకు వాట్సాప్లో ఏదైతే ఫొటోస్ రూపంలో ఉన్న కంటెంట్ ఉంటుందో అది మేము షేర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్టివ్ ఉన్న విధంగా కూడా షేర్ అయితే చేస్తాం. అందులో ఫైల్స్ షేర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి వాటికి మేము టెలిగ్రామ్ అయితే యూజ్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెండు చోట్ల జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక ఏదైతే క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఉందో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎలా ఓపెన్ అవుతుంది అన్నది చూస్ చేసుకొని దాని నుంచి మనం ప్రొసీడ్ అయితే అవుదాం. ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మీకు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఏం థింగ్స్ మన దగ్గర లేకపోతే మనం ఈ దోస్తుకి అప్లై చేయలేము అన్నవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందులో 2 థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ది మీ యొక్క ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ రెండు కూడా లింక్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ప్రీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీకు ఆధార్ అథెంటికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ యొక్క ఆధార్ కార్డ్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ లేదు అనుకోండి, మీరు దీన్ని అప్లై చేయడం పాసిబుల్ అయితే అవ్వదు. సో ఫస్ట్ అది లింక్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ లింక్ లేకపోయినట్టయితే మీ సేవ మనకు ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు లింక్ అయితే చేసుకోండి. రెండవది ఏంటి అంటే మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ దగ్గర క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎలిజిబుల్ అయ్యి అవి పెట్టాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఏదైతే 2025 మనకు ఏప్రిల్ తర్వాత ఏదైతే ఉందో దాని తర్వాత తీసుకున్న క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. లేదు 2025 జనవరి తర్వాత ఉన్నవి కూడా పర్వాలేదు. సో 2025లో తీసుకున్న క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేయడానికి ముందుకైతే వెళ్ళండి. సో ఈ రెండు క్లారిటీ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది ప్రాసెస్ అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకు డీటెయిల్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క క్వాలిఫైయింగ్ బోర్డ్ ఇంటర్మీడియట్ దానికి ఈక్వలెంట్గా ఉన్నదైతే క్వాలిఫైయింగ్ బోర్డు ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దాంతోపాటు మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, దాంతోపాటు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి కింద అయితే స్టూడెంట్ నేమ్ కావచ్చు, జెండర్, మీ యొక్క ఫాదర్ నేమ్, ఆ తర్వాత డిక్లరేషన్ మీద క్లిక్ చేసి క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీ యొక్క మొబైల్ నెంబర్ కంటే ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు వ్యాలిడేట్ ఓటీపీ చేసి మీకు ఇది సక్సెస్ఫుల్గా అయ్యింది అనుకోండి, తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అలానే మనకు పేమెంట్ లాగిన్ అని అయితే ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీకు ఏదైతే డీటెయిల్స్ మీ ఆధార్ ఏదైతే అథెంటికేషన్ అయి ఉంటుందో దాన్ని బట్టి మన కేటగిరీ తీసుకొని మీకు ఫీజు ఎంత పే చేయాలన్నది ఇలా
ఇలా మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీ యొక్క స్టూడెంట్ డీటెయిల్స్ దగ్గర దోస్త్ ఐడి వస్తుంది, అలానే హాల్ టికెట్ నెంబర్, దాంతోపాటు స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలానే మొబైల్ నెంబర్, అప్లికేషన్ ఫీజ్ ఎంత అన్నది కూడా ఇక్కడ క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ పేమెంట్ వేస్ అయితే ఏవైతే ఉన్నాయో మెయిన్గా బిల్ డెస్క్ నుంచి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మేబీ మీరు ఇక ఏదైనా వాలెట్స్ ఉంటే వాలెట్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు ఈ యొక్క పేమెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. పేమెంట్ చేసేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అది నేను ఎక్కడ అప్లై చేసేటప్పుడైనా ఇచ్చే జనరల్ సజెషన్ అనమాట అది. సో ఇక నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇలా మీకు ఏదైతే పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీ యొక్క రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మనకు దోస్తుకు సంబంధించి ఐడి కావచ్చు, పిన్ అనేది కూడా రావటం అయితే జరుగుతుంది. ఈ రెండు ఉపయోగించి మీరు లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అంటే ఏదైతే ఇది వరకు ఇక్కడ మెయిన్ పేజ్లో మనం ఆల్రెడీ 2 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. అంటే క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, మనకి ఏదైతే అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ ఉందో ఈ 2 అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనకు క్యాండిడేట్ లాగిన్. సో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ లాగిన్ పేజ్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే దోస్తుకు సంబంధించి ఐడి, అలానే మీకు ఏదైతే మెసేజ్ రూపంలో వచ్చిన పిన్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ రెండు కూడా మీరు ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా సైన్ ఇన్ అయిన తర్వాత మనకు పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ టాప్లో చూసుకున్నట్టయితే మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో మనకు అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ అని సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అనేది అవుతుంది. ఇందులో మనకు కొన్ని డీటెయిల్స్ ఆల్రెడీ ప్రీఫిల్డ్గా ఉంటాయి. ఎందుకంటే మీరు ఆధార్ అథెంటికేషన్ చేసినప్పుడు అక్కడ నుంచి చాలా డీటెయిల్స్ అనేవి వాళ్ళు క్యాప్చర్ చేసి ఉంటారు కాబట్టి సో ఆ డీటెయిల్స్ కొన్ని ప్రీఫిల్డ్గా అయితే ఉంటాయి. సో అలా ప్రీఫిల్డ్గా ఉంచేసి ఇక రిమైనింగ్ ఏవైతే ఎడిటబుల్ ఉన్నాయో అవి మీరు ఎడిట్ చేసుకుంటారు. సో ఇక్కడ స్టూడెంట్ ఫోటో, అలానే ఆధార్ కార్డ్ డాక్యుమెంట్, ఈ 2 ఫొటోస్ కూడా మీరు స్కాన్డ్ కాపీస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఏదైతే మనకు రిజల్ట్స్కి సంబంధించి ఉంటుందో, ప్రస్తుతానికైతే మెమోస్ లేవు కాబట్టి మనకు షార్ట్ మెమోస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అప్లోడ్ అయితే చేయండి. ఆర్ఎల్స్ మనకు ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మీరు ఇంటర్ రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకున్న కాపీ ఉంటుందో అదైనా కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు. సో అలా మనకు బోర్డ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయగానే ఇంకా మీ యొక్క ఏదైతే దానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో ఇంకా మనకు ఏదైతే ఇంటర్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇంగ్లీష్ అన్న మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ పాస్ ఐడి ఉన్నట్టయితే పెట్టండి, లేదంటే లేదు. ఆ తర్వాత మనకు ఇంటర్లో సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇవి బేసిక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసింది. ఆ తర్వాత 10th క్లాస్ రిలేటెడ్గా మనకు డీటెయిల్స్ అయితే అడుగుతారు. అవన్నీ కూడా మీరు ఎంటర్ అనేది చేసేయండి. ఇన్ కేస్ మీరు ఏదైనా బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే బ్రిడ్జ్ కోర్స్ రిలేటెడ్గా మీరు ఎక్కడ స్పెసిఫికేషన్గా స్పెసిఫై ఎక్కడ ఏ సబ్జెక్ట్స్లో ఉన్నారన్న డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నట్టయితే అది కూడా మీరు అప్లోడ్ అనేది చేయండి. సో ఇలా ఓవరాల్గా మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయగానే మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే వస్తాయి. అంటే మనకు ఫాదర్ ఆర్ మదర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, మీ యొక్క రిలీజన్ ఏంటి, మీ యొక్క కేటగిరీ ఏంటి, మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏవైతే మనకు ఉంటాయి కదా, మోల్స్ కానీ అక్కడ ఉన్నాయి, 10th సర్టిఫికేట్లు అయితే ఉంటాయి, ఒకసారి అయితే గమనించండి. బ్లడ్ గ్రూప్ కావచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు సంబంధించి ఏదైనా మీరు రైల్వేకి సంబంధించిన చిల్డ్రన్స్ అయినట్టయితే దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయి. అలానే ఎన్సీసీ స్పోర్ట్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నా కూడా, అలానే మనకి ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. సో ఇలా ఓవరాల్గా ఎంటర్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయగానే ఇది వరకు చెప్పినట్టు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అడుగుతారనమాట. ఏదైతే మీరు మీ సేవలో తీసుకున్నా కానీ ఆర్ మనకు ఫర్దర్గా ఎక్కడైనా తీసుకున్న క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, అందులో ఉన్న మీరు నెంబర్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 2025లో తీసుకున్నవి మాత్రమే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రీవియస్వి అప్లోడ్ చేస్తాను అంటే మేబీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ప్రాబ్లం అవ్వచ్చు, క్యాస్ట్ రిలేటెడ్గా ప్రాబ్లం అయితే అవ్వదు. ఇన్ కేస్ మీరు పాతవి అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు ఇస్తున్న కండిషన్ ఏంటి అంటే మీరు పాతవి అప్లోడ్ చేస్తున్నట్టయితే మిమ్మల్ని జనరల్ కేటగిరీలోనే పరిగణిస్తారు. అంటే సీట్ అలాట్మెంట్ అప్పుడు మీకు జనరల్ కేటగిరీలోనే సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. అంతేగాని మీ యొక్క రిజర్వేషన్ ఏదైతే కేటగిరీ ఉందో దాన్ని కన్సిడర్ అయితే చెయ్యమని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఎవరికన్నా లేకపోయినట్టయితే ఈ యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ డెఫినెట్గా అప్లై చేసి అవి వచ్చిన తర్వాతే మీరు దీనికైతే అప్లై చేయండి. అందుకే నేను స్టార్టింగ్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో ఇలా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు 7 years ఎడ్యుకేషన్ పాస్ట్ అయితే మనకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే 6th క్లాస్ నుంచి ఎక్కడ చదివారు, 6th నుంచి 10th, ఆ
తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారని చెప్పేసి మీరు అంటే తెలంగాణలోనా లేదంటే బయట ఎక్కడని చదివారా ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ యొక్క సబ్మిట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మ్ చేసుకోమని అయితే అడుగుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్టయితే మీరు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ చేశారని చెప్పి మీకు ఒక పాపప్ మెసేజ్ కూడా రావటం అయితే జరుగుతుంది. అప్పుడు మీ యొక్క ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అంటే సింపుల్గా ప్రింట్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసి సేవ్ టు పీడిఎఫ్ చేసి మీరు దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. యాజ్ యూజువల్ మీరు లాగిన్ అయిన తర్వాత అందులోనే మీరు క్లియర్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత మనకి ఫ్యూ ఆప్షన్స్ వస్తాయని చెప్పాం కదా. ఇక్కడ మీరు ఫిల్ చేయాలంటే సెకండ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, లేదా అగైన్ మీరు లాగౌట్ చేసి లాగిన్ చేసినా కూడా ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో మనకు క్లియర్గా వెబ్ ఆప్షన్స్ అని అయితే ఉంది కదా. సో దీని మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అనేది అయిపోతుంది. సో ఇలా మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఏంటి అంటే మీరు కోర్స్ వైజ్ అయినా సెర్చ్ చేసుకోవచ్చు, కాలేజ్ అయినా సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే డిగ్రీలో జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎలా ఉంటారు అంటే స్టూడెంట్స్ పర్టికులర్గా నేను ఈ కోర్సులో మాత్రమే జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్ అయినా పర్వాలేదు అనే విధంగా కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది ఎలా ఉంటారంటే నాకు ఈ కాలేజ్లో సీట్ కావాలి అంతేకాని అందులో ఏ కోర్స్ అయినా నేను జాయిన్ అవుతాను, నేను ఎలిజిబిలిటీ ఉన్న దానికే అని చెప్పేసి కూడా చాలామంది అయితే ఉంటారు. సో ఇక్కడ బై కోర్స్ కానీ బై కాలేజ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు యూనివర్సిటీ వైజ్ కావచ్చు, కోర్స్ వైజ్ కావచ్చు మీరైతే సెలెక్ట్ చేసుకొని షో కాలేజ్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీరు సెలెక్ట్ చేసుకున్న యొక్క ఏదైతే కోర్స్ రిలేటెడ్గా కానీ యూనివర్సిటీ రిలేటెడ్గా మనకు కాలేజ్ అనేవి క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే ఫీజు కావచ్చు, దాంతో ఎన్ని ఇంటేక్స్ ఉన్నాయి, మనకు అది ఎక్కడ ఉంది, మీడియం ఏంటి, గవర్నమెంటా, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో అవి 1, 2, 3 అలా మీరు ఇచ్చే ప్రియారిటీని బట్టి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకు లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ లిస్ట్లో ఏంటి అంటే మెయిన్గా మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే గ్రీన్ అండ్ రెడ్ టూ యారో మార్క్స్ అయితే ఉన్నాయి కదా. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ చేసుకున్న లిస్ట్లో ఏదన్నా 5th సెలెక్ట్ చేసుకున్నది ఫస్ట్ ప్లేస్కి పంపిద్దాం అనుకుంటే అక్కడ అయితే గ్రీన్ బటన్ ఉందో దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే అది ఫస్ట్కి వెళ్ళిపోతుంది. అలా మీ యొక్క ఆర్డర్ ప్రియారిటీని కూడా మీరు ఇక్కడ ఈజీగా అయితే చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా చేంజ్ చేసుకొని ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు బై కాలేజ్ అలానే బై కోర్సు దాంతోపాటు ఏదైతే బై సబ్జెక్ట్స్ కావచ్చు, ఇలా ఈ విధంగా కూడా మీరు క్లియర్గా ఈ యొక్క కాలేజ్ అనేవి సెర్చ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ బై సబ్జెక్ట్స్ కావచ్చు, కాంబినేషన్ ఆఫ్ కాలేజు సబ్జెక్టు ఇలా మీకు ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ పెడుతూ మీరైతే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇలా సెర్చ్ చేసుకొని వచ్చినవి మీరు వెబ్ ఆప్షన్స్గా అయితే ఇవ్వచ్చు. సో అలా నెంబరింగ్ అనేది ఇచ్చేసిన తర్వాత కింద ఎలా ఉంటుందంటే సేవ్ ఆప్షన్స్ అలానే మనకు క్లియర్ ఆల్ ఆప్షన్స్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ సేవ్ ఆప్షన్స్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు కన్ఫర్మ్ అయితే అడుగుతారు. సో కన్ఫర్మ్ అడిగిన తర్వాత ఓకే చేయగానే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అయిపోతాయి. సో ఇంతటితో మీ యొక్క దోస్తుకు సంబంధించి ఏదైతే కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇలా మీకు ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత కుదిరితే వీటిని అయితే ప్రింట్అవుట్ తీసి రెడీగా అయితే పెట్టుకోండి. మెయిన్ ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ కావచ్చు, దీన్ని డెఫినెట్గా ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఇలా వెబ్ ఆప్షన్స్ క్లియర్గా సేవ్ అయ్యా లేదా అని చెక్ చేసుకోండి. ఆ తర్వాత సేవ్ అయిన తర్వాత మీరు లాగౌట్ అయితే చేయొచ్చు. ఇంకొకసారి ఏంటంటే అగైన్ మీరు దోస్తుకు సంబంధించి లాగిన్ అయ్యేసి మీ యొక్క ఏదైతే పిన్ను ఓటీపీ మనకు పిన్ను అలానే ఐడి ఉంటుందో ఆ 2 ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అగైన్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మీరు ఇది వరకు ఇచ్చి సేవ్ చేసిన వెబ్ ఆప్షన్స్ అక్కడ ఉన్నాయా లేదా అన్నది కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలా ఉన్నట్టయితే మీరు ఇచ్చిన ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో అవి మనకు సేవ్ అయ్యాయని చెప్పి మీరు క్లియర్గా అయితే అర్థమైతే చేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా మీరు అప్లై అనేది చేయొచ్చు. మేబీ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఏంటంటే నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. లైవ్లో నేనైతే వీడియో అంటే లైవ్లో ఏంటి అంటే నేను ఎలా అప్లై చేయాలన్నది చూపించలేదు. మేబీ మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది అనమాట. యాక్చువల్గా ఇవాళ రిలీజ్ అయితే అవుతుంది అన్నారు, బట్ ప్రస్తుతానికి ఇంకా వెబ్సైట్ అయితే కంప్లీట్గా అప్డేట్ అయితే అయ్యలేదు. సో మనకు 3 days టైం తీసుకొని నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు దీనికైతే అప్లై అనేది చేయండి అని నేను క్లియర్గా అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. ఇంకొక
ఇంకొకటి ఏంటంటే వాట్సాప్ అలానే మన టెలిగ్రామ్ ఛానల్స్ రిలేటెడ్గా మనకు లింక్స్ అయితే ఉన్నాయి. అందులో ఎవ్రీ ఎడ్యుకేషన్ అప్డేట్ మా వరకు వచ్చినవి అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం లాస్ట్లో ఇంకొకటి ఏంటి అంటే మనకి వ్లాగ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి విజిట్ అయితే అవ్వండి. నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.